చూడండి ఇదంతా కూడా చూస్తున్న భారీ ఎత్తున ఆర్మీ వాళ్ళు కూడా వచ్చారు. ఇదే క్రమంలో వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆర్మీ అని చెప్తున్నారు. ఎందుకంటే అతను కూడా సోల్జర్ కాబట్టి ఆ సోల్జర్ టీం అంతా కూడా వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. చూడండి ఎలా చెప్పాలి ఏంటి దీన్ని ఏ విధంగా చూడాలి? ఒక విజయాన్ని ఏ విధంగా దీన్ని చూడగలగాలి? చాలా సంతోషకరమైన విషయం సార్. ఈయన చాలా చక్కగా ఆడి అంటే ఒక ఆర్మీ పర్సన్ కి ఉన్న డిసిప్లిన్ చక్కగా నిరూపించాడు. అంతకన్నా ఇంకేం కావాలి సార్? మాకు కూడా మా ఒక సోల్జర్ విన్ అయ్యాడు కనుక మాకు చాలా ఆనందంగా ఉంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఆనందపురం వెల్లంకి నుంచి సార్. ఆనందపురం వెల్లంకి నుంచి మేము నాతో పాటు కొంతమంది ఆర్మీ వాళ్ళు వచ్చారు ఓకే సపోర్ట్ గా. ఓకే అంటే ఇదంతా ఎలా చూడాలి? చూస్తూ ఉంటే స్వగ్రామంకి వచ్చేసరికి చూస్తే భారీ ఎత్తున జనాలతో మోహరించారు సార్. ఈ రోజుల్లో మన డబ్బు ప్రతి వ్యక్తికి విలువైనది ఏంటంటే డబ్బు కన్నా ముఖ్యం మనిషి తాలూకా మనస్తత్వం. చక్కటి మనస్తత్వం ఉందని చూపించాడు పవన్ కళ్యాణ్. ప్లస్ ఆర్మీ వ్యక్తిగా ఆయనకున్న డిసిప్లిన్ ని ఎంత చక్కగా అందులోనూ మనకి చిత్రీకరించారంటే మన ఇప్పుడున్న జనరేషన్ నేర్చుకోవడానికి అటువంటి పిల్లల్ని చూసి నేర్చుకోవడానికి చాలా మంచి అవకాశం సార్. తప్పక మేము కూడా పిల్లలకి కోరుకునేది, యూత్ కోరుకునేది ఏంటంటే అటువంటి చక్కటి వ్యక్తి ద్వారా మన సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు. పేదవాడైనా చక్కటి మెసేజ్ ఇచ్చాడు. మన దేశంలో కూడా చాలా మంది యువతలు ఉన్నారు. ఇటువంటి చక్కటి అలవాట్లు నేర్చుకోవాలని మేము భగవంతుడి శక్తిగా కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా.